అందరికీ నమస్తే. నందిమండలం వేణుగోపాల్ ఛానల్‌కు స్వాగతం. హైదరాబాద్ హైటెక్ సిటీ శిల్పారామం వేదికగా అనుష ఆర్ట్ అకాడమీ విద్యార్థులు నిర్వహించిన సంగీత నృత్య ప్రదర్శనలు కళాభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక రాష్ట్ర ఇన్ఛార్జ్ హైకోర్టు అడ్వకేట్ వీటీవీ, అలాగే వాయిస్ వారధి తెలుగు డైలీ న్యూస్ పేపర్ చైర్మన్ ఎడిటర్ నందిమండలం వేణుగోపాల్ గారు, ప్రముఖ చర్మ వైద్య నిపుణులు ఇందిరా పవన్ హాజరయ్యారు. విద్యార్థులు తమ అద్భుత ప్రతిభతో సభికులను భక్తి పారవస్యంలో ముంచెత్తారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన దశావతారం, భజమనస, తరంగం, తంతనా నాహి వంటి నృత్య రూపకాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. स्वागतम् ధన్యవాదాలండి. ఈ చిన్నారులందరూ మొట్టమొదటిసారిగా మా మొదటి రోలో ఉన్న వాళ్ళు మొట్టమొదటిసారిగా స్టేజ్ ఎక్కి నృత్యం చేస్తున్నారు. వాళ్ళందరికీ గట్టిగా ఒకసారి కరతాళ ధ్వని. ఎందుకంటే మనకి అందరికీ చిన్నప్పటి నుంచి కోరిక ఉంటుంది, స్టేజ్ ఎక్కి పాడాలి, డాన్స్ చేయాలి, ఏదైనా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. కానీ అక్కడి నుంచి బాగానే ఉంటుంది, ఒక్కసారి గట్టి ఇటువైపుకి వచ్చి చూస్తే అంతమంది జనం ముందు, లైట్ల ముందు, అన్ని ఆభరణాలు వేసుకొని అంతమంది ముందు పర్ఫామ్ చేయాలంటే దమ్ము ఉండాలి. సో ఆ దమ్ము మా పిల్లలకు ఉంది. మీరేమంటారు? సో వాళ్ళు చిన్న చిన్న అడుగులు చేస్తూ ఎలా చేసినా కూడా చాలా చూడముచ్చటగా ఉంది. చాలా బాగా చేశారు నాన్న, కంగ్రాచులేషన్స్. ఇలాగే ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. స్వాగతం సుస్వాగతం వాళ్ళు ఉండండి, మిగిలిన వాళ్ళు
వెళ్ళి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేసి తదుపరి మా ముఖ్య అతిథులైన నందిమండలం వేణుగోపాల్ గారికి అలాగే డాక్టర్ ఇందిరా పవన్ గారికి ఆహ్వానిస్తూ, అలాగే మన ఈ సభకి ఎందరో మహానుభావులు వచ్చారు, అందరికీ వందనాలు అని తెలియజేస్తూ ఈ పాట మా గురువు గారైన శ్రీ కె రామాచారి గారు, మా సంగీత గురువులు కంపోజ్ చేయడం జరిగింది. నేను కూడా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్టూడెంట్ని. ఈ పాటకి నేను నృత్య రూపకం నేనే కంపోజ్ చేయడం జరిగింది. ఆ స్వాగత గీతాన్ని ఈరోజు మీ ముందుకు.
స్వాగతం స్వాగతం అంటూ సాగిన ఈ గీతాన్ని మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక్కసారి చీఫ్ గెస్ట్ గారు ఇద్దరు మా వేదిక మీదకి వస్తే మీతో ఒక పిక్చర్ తీసుకుంటామండి స్వాగత గీతంలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ హెక్టిక్ స్కెడ్యూల్లో కూడా మా గురించి మేము పిలవగానే మా చిన్నారులను ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా నృత్య గీతాలు ఉన్నాయి. సో దశావతార గీతం ట్రాక్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ చిల్డ్రన్. తందనానాహి దేవుడి ముందు అందరూ కూడా సమానం అని తెలియచేసే మన మంచి అన్నమాచార్య కీర్తనని చూపించారు. దేవతలు దానవులు పాల సముద్రం థ్యాంక్ యూ సో మచ్ చిల్డ్రన్, చాలా చక్కగా చేశారు. సో తారంగం తారంగం అంటూ ఈరోజు మీ ముందుకి మా చిన్నారి చిట్టిపొట్టి బాలలు చాలా చక్కగా చేశారని అనుకుంటున్నాను. అందరికీ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళు ఇంకా ఆ ఆభరణాల్లో ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా తడబడుతున్నారు. సో దే గేవ్ దర్ బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. తర్వాత మీకు ఒక చాలా మంచి నృత్య రూపకం ప్రతిష్టాత్మకమైన దశావతార గీతం మీ ముందుకు ప్రదర్శించబోతున్నారు మా చిన్నారులు. దశావతారం చిల్డ్రన్. Wonderful children. Thank you so much for showing us very prominent dance in Kuchipudi. So congratulations Anya, Divi, Parnita and Pranaya and Durga. Thank you so much. So దీంతో మన కూచిపూడి నృత్య విభావరి కూడా ముగిసింది. ధన్యవాదాలు. ఇప్పుడు అందరి పిల్లల్ని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చిన్నారులందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కరతాళ ధ్వనులు. మీ అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు చాలా శుభదినం. నేను ఇక్కడ ఈ వేదిక మీదుగా నేను మాట్లాడడం, నన్ను ఆహ్వానించడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి భారతదేశంలో కళలను ప్రోత్సహించి కళలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ఉన్నత చదువులు చదువుకొని కూడా అనూష గారు ఈ రంగాన్ని ఎంచుకోవడం
ఈ పిల్లలకి, చిన్న బిడ్డలకి ఈ సంగీతం అయితే, నృత్యం అయితే వీళ్ళకి నేర్పించడం అనే ఒక ఈ లైన్ తీసుకోవడం నిజంగా ఎంతోమంది బిడ్డలకి అదృష్టం ఇది. ఎందుకంటే తను చాలా ప్యాషన్, ప్రతిరోజు ప్రతినిత్యం ఉచ్ఛ్వాస నిశ్వాస దీని మీదనే ధ్యాస. ఇలాంటి గురువులు తక్కువ మంది ఉంటారు. వీళ్ళ గురువుగా రామాచారి గారు కూడా నాకు తెలుసు. ఆయన వీళ్ళకి దొరకడం అదృష్టం అయితే, మేడం గారు ఈ బిడ్డలకు దొరకడం ఈ బిడ్డల అదృష్టం. ఈరోజు మీరందరూ ఎన్నో పనులున్నా ఇక్కడికి విచ్చేసి ఈ చిన్నారుల ఈ బిడ్డల్ని, వాళ్ళు చేసిన నృత్యాలని, సంగీతాన్ని తిలకించడం, మీరు వాళ్ళని ఆశీర్వదించడానికి ఇక్కడ కూర్చోవడం, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈరోజు ఇది శుభదినం. ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేసి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అనుష ఆర్ట్ అకాడమీ ద్వారా ఇంకా ఇవ్వాలని, ఈ ప్రోగ్రామ్స్ని తను ఇంకా ఎక్కువ మందిని శిష్యులుగా చేర్చుకొని ఎక్కువ మందికి ఇలాంటి సంగీతం, నృత్యం నేర్పించాలని, ఆమె బాగుండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తన ఫ్యామిలీ మంచిగా ఉండి వీళ్ళందరికీ విద్యాదానాన్ని చేస్తారని ఆశిస్తూ, వీళ్ళందరూ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. చాలా మంచి మాటలతో మమ్మల్ని ప్రోత్సహించారు. తర్వాత మన మరొక చీఫ్ గెస్ట్ డాక్టర్ ఇందిరా పవన్ గారు, కన్సల్టెంట్ అట్ ఒమేగా క్లినిక్స్, డెర్మటాలజిస్ట్, కుకట్పల్లి, హార్ట్ఫుల్ మెడిటేషన్ అండ్ యోగా ప్రాక్టీషనర్ అండ్ ట్రైనర్ ఆఫ్ బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్. అలాగే presented guest lectures on many more various platforms for healthy living being, recipient of Vaidya Shiromani Award and certified happiness life coach. ఈరోజు మన మధ్యలో ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులం. ఇందిరా మేడం, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్. ఆహ్లాదకరమైన అందమైన సాయంత్రం. మేము రొటీన్గా క్లినిక్స్లో ఉంటాము ఈవినింగ్స్. సో ఐ థ్యాంక్ అనుష ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు స్టే. అండ్ ఈ బంగారు తల్లులు, బంగారు తండ్రులు ఎంత ముద్దుగా ఉన్నారంటే ఈరోజు ఐ ఫీల్ సో నైస్ అండ్ సో బ్లెస్డ్ టు బీ హియర్ విత్ యూ ఆల్. అండ్ దెన్ particularly I want to appreciate Anusha for one thing. I know her as MTech graduate, EEE graduate, and then she did her MTech from JNTU with being the topper of her batch. Apart from that, she pursued her passion in music and dance. అందరూ మనం లైఫ్లో మన ప్యాషన్ని పర్సూ చేస్తూ వీ గ్రో అప్, బట్ ఇట్స్ సంథింగ్ లైక్ యూనిక్. And I feel like she's one of the role model for the youth today to pursue and take the passion forward. And not only learning our passions and excelling in our passions, at the same time instilling these values, the passion and all in the next generation. As a doctor, like, may know what I say is, like, all the parents, first I want to congratulate all the wonderful parents here. Let's have a big clap, because even I am a parent of two teenage boys, and I see that మీకు ఈ భారత సంస్కృతి, ఈ మ్యూజిక్, డాన్స్ ఆ పరంగానే కాకుండా యాజ్ ఎ డాక్టర్ when I look into these things, nowadays we see that our children are overloaded with the burden of the books and then stress and all what not, right? Everybody agree? Yes. So the activities like music and dance, these things, they add to our, as already mentioned, I also come with a bag. Apart from being practitioner of dermatology, I also work on the cognitive brain skills of the children. This music and dance, it takes a long way for the neural development. So మన బ్రెయిన్లో చిల్డ్రన్స్ గ్రో అవుతూ ఉన్నప్పుడు న్యూరోప్లాస్టిసిటీ అంటారు, అంటే బ్రెయిన్ కనెక్షన్స్, న్యూరాన్స్ 1 to 1, how they connect to each other and more our brain development happens.
సో దీంట్లో ఈ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ యాక్టివిటీస్ ఇవన్నీ ఏం చేస్తాయంటే బ్రెయిన్ డెవలప్మెంట్ని, న్యూరోప్లాస్టిసిటీని ఎంకరేజ్ చేస్తుంది. దీనివల్ల పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అండ్ వీళ్ళు స్ట్రెస్కి దూరంగా ఉంటారు. అండ్ వన్ థింగ్ ఈజ్ actually I feel like Anusha, you should start even teaching adults also, because if Anusha Arts Academy was there in Kukatpalli, after my clinic I will directly go there and learn dance from her. You should grow and multiply, and then you have to create some branch even in Kukatpalli, and all you people are very lucky to have her. I know she is very highly passionate and motivated, enthusiastic teacher, trainer. We are fortunate to have her, and we wish you open one center even in Kukatpalli so that I can come down back from my clinic and learn dance and music from you. And I appreciate all the parents to taking time from your busy schedules and to encourage all these wonderful, lovely, wonderful kids, and to contribute to a very healthy, youthful youth to the nation and to our India. Jai Hind. Thank you so much. Thank you for giving me this opportunity, Anusha. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, దట్ మీన్స్ అ లాట్ టు మీ. సో ఇప్పుడు మేడం మెన్షన్ చేసినట్టు మనము కొత్త క్యాంపస్లో మన అనుష ఆర్ట్ అకాడమీని ఎక్స్పాండ్ చేయబోతున్నాము విదిన్ 1 month. సో యూ విల్ బీ హ్యావింగ్ అ వెరీ బ్యూటిఫుల్ స్టూడియో వేర్ children can learn so many activities apart from music and dance. So I'm planning something big for the children's well-being. So I wish I will have support of all the parents as well. So thank you so much. This is the official announcement for my academy expansion. So thank you so much, ma'am. సో మీ మాటలు నిజం కావాలని కోరుకున్నాము. ఫ్యూచర్లో మా కిడ్స్, మెయిన్గా నాకు మా కిడ్స్ సపోర్ట్, మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. వీళ్ళని చాలా పెద్ద పెద్ద వేదికల మీద ప్రదర్శన ఇప్పించి చాలా పెద్ద వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇప్పించాలని నా ఫస్ట్ ఎయిమ్ అండ్ నా గోల్. ఇప్పుడిప్పుడు వాళ్ళు బుడి అడుగులు వేస్తూ తడబడుతూ అటు ఇటు చేస్తున్నారు, కానీ పోను వాళ్ళ సాధనలో, వాళ్ళ మెలకువల్లో ఇంకా మీరు గమనిస్తారు మార్పుని. సో ఆ విధంగా నాతో పాటు మా పేరెంట్స్ కూడా అందరం కలిసి కట్టుగా కృషి చేస్తాము. ఏమంటారు పేరెంట్స్? థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఈ చిన్నారులందరికీ జ్ఞాపికలను అందించవలసిందిగా వేణుగారిని ముందుగా కోరుతున్నాను. సో ముందుగా మా చిన్నారులు, సో మీరు కంటిన్యూస్గా కరతాళ ధరలు ఇస్తూ ఉంటే మా చిల్డ్రన్కి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే వాళ్ళు ఎప్పటి నుంచో రెడీ అయ్యి మీ అందరి ముందు చక్కగా ప్రదర్శనలు ఇచ్చి మిమ్మల్ని అందరిని మెప్పించినందుకు వాళ్ళు చాలా మంచి పెద్ద వాల్యూమ్లో క్లాప్స్ని డిజర్వ్ చేస్తున్నారు, అవునా? సో మా చిన్నారి కృష్ణ సమంతి క్లాప్, అదితి, అదితి, మా చిన్నారి దివి,
gifting me this wonderful evening. And I would love to thank even Girish, Anusha's best half. He's always been an encouragement and pillar. So he helps Anusha to support all the kids and to train them and to spend her time. Thank you, Girish, for being such a wonderful life partner to Anusha. I wish all girls should get a wonderful life partner like this. I also work as a happiness life coach. I see the families with lots of positive energy coming together, creating a positive vibe, that happy environment where we accept everything. We move ahead with the values of acceptance, forgiveness, joy, every moment connecting to each other with the heart. So music and dance definitely adds to that. Thank you. Thank you so much, ma'am, for your valuable words. Can we have a group picture, please? Meeru.
సరి సా సా సరి సదా మద మదని సా రి గరి ని సదా ని సరి సరి సా సా సని ని 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 సరి సని సరి సని ని సని దా దద దని ని దద రి రి దద దగా గరి ని రి గరి గరి రి ని దద గరి రి ని రి స ని రి ని ని రి ద ని రి స సదా దని దని దా దని 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 రి ద ని రి స ని రి స ని రి సదా మదని ని ని దద ని ని దద ని రి 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 సగరి సరి సా ని రి స ని దని దద ని ద మద 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 ని స గరి స రి స ని సని ద గరి స ని ద రి స ని ద పద ని ద ప మ పద ని ద ప మ పద ప మ ద ప మ గ దద గరి రి రి గ గ మ మ మ పద ప మ గ గ గ మ మ మ ద ద న ని 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 స సరి సరి గ మ ప మ గ మ పద ని సరి సరి గరి ని ద మ గ ని రి గ రి గ మ గ మ ద మ ద ని రి ని ద రి గ మ గ మ ద మ ద ని ద ని రి మ ద ని ద ని ని రి గ రి గ మ ప మ గ మ పా రామచంద్రాయ జనక అంటూ ఇది ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట తాయే యశోద. సో ఈరోజు మీ అందరి ముందు ఈ వేదిక మీద పాడటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వనమాలికాయ విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్ర కామితాయ శుభద మంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదా మహిత మంగళం మంగళం భవ్యమంగళం.
అతులమంగళం. మేము అనుష ఆర్ట్ అకాడమీని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు శిల్పారామంలో యాంఫీ థియేటర్లో మా చిన్నారుల చేత సంగీత విభావరి అలాగే కూచిపూడి నృత్య విభావరి ప్రదర్శన చేయించడం జరిగింది. మాకు ఇంత మంచి వేదికను అందించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అనుష ఆర్ట్ అకాడమీలో కర్ణాటక సంగీతంతో పాటు కూచిపూడి నృత్యం అలాగే ఫైన్ ఆర్ట్స్ అన్నీ కూడా నేర్పించబడతాయండి. చిన్నారులకి చదువుతో పాటు ఈ కళలు అనేవి చాలా విధాలుగా ఉపయోగపడతాయని నమ్ముతూ ఈ అనుష ఆర్ట్ అకాడమీని స్థాపించడం జరిగింది. నా పేరు అనుష సూర్యాస్. నేను ఎంటెక్ గ్రాడ్యుయేట్ని అయినా కూడా నాకు కళల పట్ల ఉన్న ఆసక్తితో కూచిపూడిలో అలాగే కర్ణాటక సంగీతంలో సర్టిఫికేషన్ పొంది చిన్నారులకి టీచ్ చేయటంలో అంటే మన చిన్నారులకి సంగీతాన్ని అలాగే నృత్యాన్ని నేర్పించటంలో నాకు ఎంతో ఆనందాన్ని కలిగజేస్తుంది. ఈ విధంగా ఈ అనుష ఆర్ట్ అకాడమీని స్థాపించడం జరిగింది. కొండాపూర్లో మన అకాడమీ ఎంతోమంది పిల్లలకి శిక్షణని అందిస్తూ ఉన్నాము. అలాగే తదుపరి రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వేదికల మీద మా అనుష ఆర్ట్ అకాడమీ పిల్లల ప్రదర్శనని మీరు చూస్తారు. అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి, అలాగే ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.